లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బాబీ కొల్లి గారు. సో బాబన్న నమస్తే. నమస్తే. భయం వేసిందా రిలీజ్ బిఫోర్ డే? రిలీజ్ ముందు నాకు ఎలా ఉంటుందంటే, టు బీ హానెస్ట్ విత్ యూ, అన్ని సినిమాలు సో సంక్రాంతి బాగా కలిసి వస్తుంది మీకు. చేయాలంటే బాలకృష్ణ గారితో హ్యాండిల్ చేయడం చాలా కష్టం డైరెక్టర్స్ కన్నా, ఒక టాక్ ఉంటుంది బయట. బట్ ద ఫస్ట్ టైం ఆయన హ్యాండిల్ చేసేటప్పుడు ఎలా అనిపించింది అలాంటి స్టోరీకి ఆయన్ని పెట్టుకొని? ఎందుకంటే ఆయన ఆ క్యారెక్టర్లో నుంచి డాకు మహారాజాగా మారే క్యారెక్టర్ ఉంటుంది. ఓ మై గాడ్, 20 minutes థియేటర్లో నాన్ స్టాప్ విజిల్సే. కానీ జైలరు, విక్రమ్, ఈ ఇంపాక్ట్ మీ మీద ఏమైనా పడ్డదా? అలాంటి ఎలివేషన్స్ బాలకృష్ణ గారికి? మీరన్న జైలరు, విక్రమ్ లాగా క్వాలిటీ వైజ్ షూట్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, కంప్లీట్ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది. మీరు ఈ మూడింటికి ఒకేలాగా అనిపించిందా, లేకపోతే ఎక్కడన్నా తేడా కనిపించిందా మీకు? రాసినప్పుడు చాలా కథలు బాగుంటాయి, అవును. తీస్తున్నప్పుడు ఎగ్జిక్యూషన్లో కంటి చూపులతో ఆ విలన్ని హ్యాండిల్ చేసే విధానం ఉంది కదా, ఓ మై గాడ్, హ్యాట్స్ అప్ అన్న. బాలయ్య బాబుతో ఉన్న బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అంటే ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అంటే ఏమని చెప్తారు? ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఆయన డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు. ఆయన ఎన్నోసార్లు అంటుంటాడు, మా బ్రదర్తో మంచి సినిమా చేశారు బాబీ, చిరంజీవి గారిని ఎప్పుడు మాట సందర్భం వచ్చినా. ఇంకొకటి, ఈ దబిడి నీ చెయ్యి వెయ్యి బాల, ఇది బిఫోర్ రిలీజ్. బాబీ డియోల్ గారు మీ మైండ్లో రన్ అయిపోయారు కథ రాసేటప్పుడే? ఇన్ఫ్యాక్ట్ టు బీ హానెస్ట్, ఇంత అవకాశం వచ్చి ఉంటుందని కూడా మీరు కూడా ఊహించుంటారు. ఏ సినిమా అప్పుడు రిలీజ్ అయినప్పుడు, లేకపోతే ఏ సినిమా డైరెక్షన్ చేసేటప్పుడు, ఏ హీరోతో ఉన్నప్పుడు, లేకపోతే ఇంటికి వచ్చినప్పుడు మనకు తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి కదా, అలా అంటే ఏ సినిమా చెప్తారు? వాల్తేరు వీరయ్య లేకపోతే డాకు మహారాజ్? అంటే సినిమా తీసేసాను, చిరంజీవి గారు 1 week బిఫోర్ సినిమా చూస్తున్నారు, లైట్లు ఆన్ చేసి, సినిమా అయిపోయింది, లైట్లు ఆన్ చేశారు. నేను బాగుంది అంటే చాలు ఆనందపడదాం అనుకుంటాను. నాకు లైట్లు ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు అనిపించి, హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బాబీ కొల్లి గారు. సో బాబన్న నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ చూసినా కానీ డాకు మహారాజా విజిల్స్ అవే వినపడుతున్నాయి. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్? అంటే ఒక చాలా పెద్ద యుద్ధం చేసి గెలుపు వచ్చిన తర్వాత ఒక ప్రశాంతత ఉంటుంది చూడు సార్, అది ఉంది తమ్ముడు. ఓకే. అంటే 1 day బిఫోర్ రిలీజ్ ముందు దాకా కూడా నేను, నా టీం అందరూ ఈ సినిమాకి బెస్ట్ ఇవ్వాలని ఒక పోరాటం చేశాం అనమాట. సో దీనికి వస్తున్న ఎక్స్పెక్టేషన్స్, మేము పోస్టర్ వదిలినా, గ్లిమ్స్ వదిలినా, ఎక్కడ చూసినా సరే జనాలకు పాజిటివ్గా వెళ్తుంది. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ మొదలైనవి. దానికంటే బెస్ట్ రీచ్ ఉండాలి, బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని పోరాడాం. అండ్ జనాలు, తెలుగు ప్రేక్షకులు మాకు దాన్ని చాలా చాలా సెలబ్రేషన్ చేసుకునే మూమెంట్ని మాకు ఇచ్చారు. భయం వేసిందా రిలీజ్ బిఫోర్ డే? రిలీజ్ ముందు నాకు ఎలా ఉంటుందంటే, టు బీ హానెస్ట్ విత్ యూ, అన్ని సినిమాలు ఒక 1 week, 5 రోజులు, 4 రోజుల ముందు దాకా భయం ఉంటుంది. ఆ 24 hours ముందు మాత్రం స్విచ్ ఆఫ్ చేస్తాం బ్రెయిన్, ఎందుకంటే మనం భయపడే ఉపయోగం లేదు. మ్యాక్సిమం పోరాడాం, భయం ఉంటుంది, యుద్ధానికి వచ్చేసాం. అంటే మీకు మంచి మాటలు చెప్పాలంటే, చిరంజీవి గారు ఎప్పుడు నాకు వాల్తేరు వీరయ్య వర్క్ చేస్తున్నప్పుడు నాకు భయం ఉంటుంది అన్నయ్య, నాకు మేబీ అది నా వీక్నెస్ ఏంటి అర్థం కావట్లేదంటే, వెంటనే ఇలా చెయ్యేసి, అది నీ అడ్వాంటేజ్ లాగా చూడు, భయపడకుండా ఎవరు ఏ పని చేసినా సరే దాంట్లో రిజల్ట్ ఉండదు బాబీ, ఎప్పుడు భయపడు నువ్వు చేసే పనిలో, చివరి మినిట్ దాకా, చివరి క్షణం దాకా భయపడు అన్నారు. ఓకే. సో సేమ్ థింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇప్పుడు కళ్యాణ్ గారు అన్నారు, ఇదే వర్డ్, భయపడుతూ పని చేయాలి. అంటే రిలాక్స్ అయిపోకూడదు మనం. ఏదో ఒక మూమెంట్, ఏదో ఒక మాట కావచ్చు, ఒక చిన్న థాట్ కావచ్చు, మనం చేస్తున్న వృత్తిని కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది అని ఒక భయం ఉండాలి. సో రిలీజ్కి 3 days ముందు దాకా ఉండేది భయం, అంటే ఇంకా నేను ఏదైనా చెయ్యాలా, ఇంకా నా టీం నుంచి ఇంకేదైనా మనం తీసుకోవాలా అని. బట్ 24 hours ముందు మాత్రం నా ఫ్యామిలీని అడిగిన అదే చెప్తారు, చాలా కూల్గా ఉంటా. ఇప్పుడు ఏంటి అయిపోయింది కదా, మ్యాక్సిమం హానెస్ట్గా పనిచేసాం కదా, ఇంకా మన చేతుల్లో ఉండదు, పైన భగవంతుడు, చూసే జనాలు, వాళ్ళు చెప్పాలి. దాంతో 24 hours నుంచి కూల్గానే ఉంది. సో సంక్రాంతి బాగా కలిసి వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే, బాలకృష్ణ గారు ఒక 5-6 years నుంచి చూస్తున్నాం కదా సినిమాలలో,
అంత స్టైలిష్గా ఇంట్రడక్షన్ ఎవరు చూపించలేదు. ఒక పక్క తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక పక్కన మ్యాన్షన్ హౌస్, ఈ థాట్ ఎవరిదన్న అసలుకి? మొత్తం మొత్తం కంప్లీట్గా ముందు నుంచి నాదే, నాతో పాటు నా టీంది, రైటింగ్ టీంది. సో బాలయ్యబాబు గారికి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్స్తో సినిమా స్టార్ట్ చేసాం ఇది. నాగవంశీ గారు చాలా చాలా అంటే ఎప్పుడు వచ్చినా సరే అంటే బాలకృష్ణ గారు చాలా వీరాభిమాని, ఆయన కల్ట్ ఫ్యాన్. సో బాలయ్యబాబు గారికి ఏదైనా చెయ్యాలి అనేవాళ్ళు. సో తను నా దగ్గరికి వచ్చినప్పుడే మీ సినిమాలు చాలా బాగుంటాయి బాబీ గారు, సో బాలయ్యబాబు మీ కాంబినేషన్ చాలా బాగుంటుంది, మీరైతే కనుక నిజంగా ఫ్యాన్స్ కోరుకునే సినిమా వస్తానని ఫస్ట్ నమ్మింది తను. ఓకే. సో దాంతో బాలకృష్ణ గారితో అవకాశాన్ని నేను ప్రాపర్గా యూజ్ చేసుకుంటే నా ఎదుగుదలకు కూడా నా గ్రోత్కి కూడా ఉపయోగపడాలని కంప్లీట్గా ఫోకస్ చేసాం. సో ఫస్ట్ టైం బాలకృష్ణ గారితో కదా? యా, ఫస్ట్ అది ఇలాంటి ఒక First time. స్టోరీ తీసుకొని చేయాలంటే బాలకృష్ణ గారితో హ్యాండిల్ చేయడం చాలా కష్టం డైరెక్టర్స్ కన్నా, ఒక టాక్ ఉంటుంది బయట. బట్ ద ఫస్ట్ టైం ఆయన హ్యాండిల్ చేసేటప్పుడు ఎలా అనిపించింది అలాంటి స్టోరీకి ఆయన్ని పెట్టుకొని? ఎందుకంటే ఆయన ఆ క్యారెక్టర్లో నుంచి డాకు మహారాజాగా మారే క్యారెక్టర్ ఉంటుంది. ఓ మై గాడ్, 20 minutes థియేటర్లో నాన్ స్టాప్ విజిల్సే. ఎందుకంటే ఎవ్రీ 15 minutesకి ఒక ఎలివేషన్, ఒక ఫైటో ఏదో ఒకటి కనిపిస్తుంది మనకి. ఒక డైలాగ్ సీక్వెన్స్ ఏదో ఒకటి, అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట. ఎలా అనిపించింది అసలుకి మీకు అసలు సెట్లో ఆయనతో? యా అంటే నువ్వు అన్నట్టే ఇప్పుడు జనాలందరూ మేము ఏదైతే హై మూమెంట్స్గా ఫీల్ అయ్యామో రాసేటప్పుడు తీసేటప్పుడు, సో జనాలు ఎగ్జాక్ట్గా పర్టికులర్ పాయింట్స్కి నేను థియేటర్లో చూస్తుంటే మేము ఎక్కడెక్కడైతే ప్రాపర్ బీట్స్ పడుతున్నాయి థియేటర్లో, ఇక్కడ విజిల్ వస్తుంది, ఇక్కడ ఎమోషన్ ఫీల్ అవుతున్నారు, ఎగ్జాక్ట్గా కనెక్ట్ అయ్యారు తమ్ముడు. ఓకే. చాలా చాలా ఆనందంగా ఉంది, మాటల్లో చెప్పలేను. మా కష్టానికి ఎగ్జాక్ట్గా చాలా చాలా మంచి ఫలితం దొరికింది. ఓకే. నువ్వు అన్న డాకు మా సీతారాం క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఓ మై గాడ్, చాలా మంది సమరసింహారెడ్డిలో బాలయ్యబాబు మాకు కనపడ్డాడన్న, నరసింహనాయుడులో రైల్వే స్టేషన్ సీన్ గుర్తొచ్చిందన్న, ఎలా ఊహించామన్న. ఒకడు నేను ఇప్పటికీ మర్చిపోలేదు, నిన్న నాకు తమన్ పంపించాడు ఒక మెసేజ్, ఒక ఫన్నీ మెసేజ్. థియేటర్ బయట ఒకడు నేను చచ్చిపోతే ఎవడరా బాధ్యతుడు అంటాడు. నాకు ఫస్ట్ నెగిటివ్గా ఏమైనా తిడుతున్నాడా, ఓకే బాగానే ఉంది కదా, బయట సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ఉంది కదా అని మళ్ళీ క్లీన్గా చూస్తే వాడు అనేది ఏంటంటే డైరెక్టర్ బాబీ మీద, ప్రొడ్యూసర్ నాగవంశీ మీద, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మీద నేను కేసు అయిపోతున్నాను. ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ ఏంటి, ఆ గూస్ బంప్స్ ఏంటి, నాకు అడ్రినలిన్ పంప్ అవుతుంది, నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది, నేను చచ్చిపోతే నా కుటుంబాన్ని నువ్వే బాధ్యత అంటున్నాడు. లేదు కాంప్లిమెంట్గా తీసుకోవాలా, లేదు జాగ్రత్త పడాలా, చాలా అంటే ఎన్నో కాంప్లిమెంట్లు వస్తాయి ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు. బట్ పర్టికులర్ ఆ కాంప్లిమెంట్ మాత్రం నాకు అసలు భలే అనిపించింది. ఇంకోటి అంటాడు, పొద్దులు చూసా మ్యాన్షన్ హౌస్ బాలయ్యబాబుగా చేసింది డైరెక్టర్ బాబీ గారు ఫుల్ బ్యాచులర్ హౌస్ వేసాడు. అరే బాబు నాకు అలవాటే లేదురా, ఆనందంతో నాకు లేనిపోయిన బిరుదులే ఒకరు అనిపించింది. ఫుల్ బాటిల్ మందేసి ఉంటాడు ప్రతి సీన్కి బాబీ అన్న, లేకపోతే అలా తీడు అంటాడు ఒకడు. అవును, అలానే అనిపించింది అందరికి. కానీ జైలరు, విక్రమ్ ఈ ఇంపాక్ట్ మీ మీద ఏమైనా పడ్డదా? అలాంటి ఎలివేషన్స్ బాలకృష్ణ గారికి అంటే ఎలివేషన్స్ మన తెలుగు సినిమాల్లో తక్కువేం కాదు. మన తెలుగు సినిమాలో చాలా కమర్షియల్ సినిమాల్లో మనకి చాలా మంచి పెద్ద మాస్ డైరెక్టర్స్ ఉన్నారు. సో నేను మీరన్న జైలరు, విక్రమ్ లాగా క్వాలిటీ వైజ్ ఉండాలని ప్రయత్నించాం. ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో విజువల్స్ గురించి కూడా ఎందుకు మాట్లాడుకోకూడదు, ఎక్కడో మలయాళం సినిమా నుంచి మాట్లాడుతున్నాం, తమిళ సినిమా గురించి మాట్లాడుతున్నాం, హిందీ సినిమాల గురించి మాట్లాడుతున్నాం ఎక్కువగా. సో నా సినిమాలు కూడా అలాంటి విజువల్స్ ఎందుకు ఉండకూడదు అని ఒక టార్గెట్ పెట్టాం. అంటే ఇప్పుడు బాలయ్య బాబు గారు కథ చెప్పేటప్పుడే దానికి 100% ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేస్తారు. అవును, ఇది ఎంతవరకు అవును. అంటే ఇప్పుడు మనం కథ చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది, షూట్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, కంప్లీట్ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది. మీరు ఈ మూడింటికి ఒకేలాగా అనిపించిందా, లేకపోతే ఎక్కడన్నా తేడా కనిపించిందా మీకు? అంటే ఏ కథ అయినా సరే నువ్వు అన్నట్టు తమ్ముడు, రాసినప్పుడు చాలా కథలు బాగుంటాయి, అవును, తీస్తున్నప్పుడు ఎగ్జిక్యూషన్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, యాక్టర్స్తో మనకి ఆ కన్విక్షన్లో ఎక్కడో మిస్ఫైర్ అవ్వచ్చు. కొన్ని కథలు ఎక్కడో రాసుకునే దానికన్నా కొన్ని డౌన్ అవుతుంటాయి. కొన్ని కథలు ఎలా ఉంటాయి అంటే నువ్వు రాసినప్పుడు వచ్చిన హై దాని ఎగ్జిక్యూషన్ స్టేజ్లోకి వెళ్ళి దాని స్క్రీన్ మీదకి తీసుకొచ్చే ప్రాసెస్లో చాలా బెటర్ అవుతాయి. సో ఈ సినిమాకి పర్టికులర్గా ఆ మూమెంట్స్ ఎన్నో జరిగినాయి. బికాస్ ఒక యంగ్ డిఓపిని పెట్టుకున్నాం, విజయ్ కార్తిక్ కన్నాన్. హీ డిడ్ డాక్టర్ అండ్ జైలర్. సో తను చాలా యంగ్స్టరు, సేమ్ నాకున్న హంగర్ ఉంది తనకు కూడా. సో తను కూడా ఏంటంటే పక్కా మాస్ సినిమా చేయాలి. జైలర్ లాంటి ఒక క్లాసిక్ టచ్ చేశారు, డాక్టర్ లాంటి ఒక మంచి సినిమా తీశారు. రజనీకాంత్ గారితో జైలర్ ఎంత పెద్ద మ్యాసివ్ హిట్టో తెలుసు.
సో మన బీసీ సెంటర్లో సినిమా నేను వదలను. ఎంత ఎంత పెద్ద సినిమా నేను రాస్తున్నా సరే పర్టికులర్గా ఆ జనాలు విజిల్ మూమెంట్స్ నాకు చాలా ఇష్టం. ఆడు విజిల్ వేస్తూనే ఉండాలి. మన థియేటర్కి వెళ్ళినప్పుడు వాడు హీరోని చూసి ఎంత అడ్మైర్ అవుతాడో తీసిన మనల్ని కూడా వాడు అంతే ఆ హ్యాపీనెస్తో మనకి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఆ థాట్ ప్రాసెస్ నాకు ఎప్పుడు పోదు. సో అలా విజయ్ కార్తిక్ కన్నన్, అలానే ఫైట్ మాస్టర్ వెంకట్, తను యంగ్స్టర్. సో తమన్, మీ అందరం అండ్ నా టీం చక్రవర్తి స్క్రీన్ ప్లే చేశాడు, చక్రవర్తి రెడ్డి అని, తను నా టీం, మోహన్ కృష్ణ గారు, వినీత్, మీ అందరం ఏం చేసేవాళ్ళం అంటే షెడ్యూల్కి గ్యాప్ మధ్యలో టోటల్గా ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసేవాళ్ళం. నెక్స్ట్ 4 రోజులు షూటింగ్ ఇది ఉండబోతుంది, దీంట్లో యాక్షన్ సీక్వెన్స్ ఇలా రాబోతుంది, లేదా ఎమోషన్ సీన్ ఇలా రాబోతుంది. ఇదే సీన్ని బాలకృష్ణ గారు మిగతా డైరెక్టర్స్లో ఇలా కూడా చూసి ఉండొచ్చు. మనం ఎందుకు చాలా గ్రౌండెడ్గా చూడకూడదు? ఇప్పుడు నాకు చాలా అప్రిషియేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఇంటర్వెల్ గురించి ఓ జాతరలా ఉంది, హార్ట్ పల్స్ పెరిగిపోతుంది, తెలుగు సినిమాలాగా లేదు అని పొగుడుతున్నట్టే బాలకృష్ణ గారి సెకండ్ హాఫ్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత డాకుగా మెట్ల మీద కూర్చొని ఒక సీన్ ఉంటుంది. అది 1 hour ముందు మేము తీసుకున్న డెసిషన్. 1 hour ముందు, అప్పటిదాకా అగ్రెసివ్గానే చూశాను నేను కూడా. కథ చెప్తున్నప్పుడు బాలయ్యబాబు గారికి కోత కోసే సమరసింహారెడ్డి లాగా అగ్రెసివ్గా వెళ్ళిపోవాలి డైలాగ్ టైం. కానీ తీసిన 1 hour ముందు లైటింగ్ అంతా చేసుకుంటాం, సన్సెట్ అవ్వాలి, నైట్ ఎఫెక్ట్ అది. సో నేను వెంటనే నా టీం అందరితో కూర్చొని ఈ సీన్ మనం ఎందుకు చాలా గ్రౌండెడ్గా, ఓ చదువుకున్న సీతారాం క్యారెక్టర్ కదా, ఎమోషన్ని సెటిల్గా చూపిస్తే ఎలా ఉంటుందని ఒక ఇంటెన్షన్స్తో స్టార్ట్ చేసాం. అది ఇవాళ చాలా పే ఆఫ్ అవుతుంది థియేటర్స్లో. బాలయ్యబాబు గారు మాట్లాడుతుంటే క్లాప్స్ కొడుతున్నారు, చాలామందికి కన్నీళ్ళు వచ్చినాయి అంటున్నారు. బాలకృష్ణ గారిలో ఎంత బాగా చూపించావు బాబీ గారు అని ఎంతోమంది నన్ను ట్యాగ్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, బిఫోర్ బాలకృష్ణ గారి మూవీస్ ఫైట్స్ డైలాగ్స్ ఆ రెండు లేకపోతే చూడలేరు, కానీ కంటి చూపులతో ఆ విలన్ని హ్యాండిల్ చేసే విధానం ఉంది కదా, ఓ మై గాడ్, హ్యాట్స్ అప్ అన్న. అది అసలు మటుకు నేనైతే ఖమ్మం వెళ్ళాను అనుకోకుండా రిలీజ్ అప్పుడే. నాతో ఒక 6 ఎమ్మెల్యేలు వచ్చారు, 2 మినిస్టర్స్ వచ్చారు. పేర్లు వద్దు బాబు. పార్టీస్కి రేవంత్ పార్టీస్ పక్కన పెడితే ఒక 5-6 సార్లు లేచి ఉంటారు వాళ్ళు. అమ్మ నీ అమ్మ ఏం తీశారు అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్లోనే హిట్ అయిపోయింది సినిమా. ఆ డాకు మహారాజా ట్రాన్స్ఫర్మేషన్లోనే హిట్ సినిమా. అంత బాగా చూపించారు. అది చాలా కష్టం, ఎందుకంటే బాలయ్య బాబుని అప్పటి వరకు డైలాగులు ఫైట్స్తోనే చూసాం. ఆ కంటి సైకిల్తో విలన్ని భయపెట్టే విధానం చూసిందా? ఆయనకుంది, బాలయ్యబాబు గారు ఆ చరిష్మా ఉంటుంది. నేను తీస్తున్నప్పుడు ఆయన ప్రీవియస్ సినిమాల్లోనూ నాకు అదే ఫీలింగ్ వచ్చింది. నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా యాజ్ ఎ డైరెక్టర్గా క్లోజప్ పెడితే ఆయన వార్నింగ్ ఇవ్వక్కర్లా, ఎగ్జాక్ట్గా చూసి మూడు కన్వే చేస్తే చాలు. అందుకే మేము సందీప్ రాజ్ అనే ఒక విలన్ తమ్ముడిని ఆయన లిఫ్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు రెయిన్ ఎఫెక్ట్లో మైకిల్ జాక్సన్ ముందు నువ్వు కాలు ఎక్కడ పెట్టావు చూడుబే అని సెటిల్డ్గా చెప్తుంటే థియేటర్ క్లాప్స్ కొడుతుంది. అలానే మీరంటే నా పర్టికులర్ సీన్ విలన్ పీక మీద కత్తి పెట్టి జస్ట్ అలా ఫేస్ టు ఫేస్ వస్తేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. సో ఆయనలో ఉన్న బలాలన్నీ మేము బాగానే వాడుకున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యాన్ బై మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు 40sలోనే ఉన్నారు కాబట్టి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం మనందరం కూడా. బట్ వాళ్ళతో డైరెక్ట్ చేసే ఒక అవకాశం వచ్చినప్పుడు ఒక ఫ్యాన్గా ఎలా మీరు ఆలోచించి సినిమా తీస్తారు అనేది వాళ్ళ తీరువేరియా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బట్ బాలయ్య బాబు గారిని ఇలా చూపించాలి అన్నప్పుడు మీ మైండ్లో చాలా రన్ అయ్యి ఉంటాయి, కానీ ఆయన కాంప్రమైజ్ చేయాలి, ఆయన ఒప్పించాలి, కొన్ని విషయాలలో ఆయన సాటిస్ఫై చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఆఫ్ స్క్రీన్ ఎన్ని కష్టాలు పడితే ఈ సినిమాలో మాకు తెలుసు. బాలయ్య బాబుతో ఉన్న బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అంటే ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అంటే ఏమని చెప్తారు? ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఆయన డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు, వర్క్ పట్ల ఆయనకు ఉన్న డెడికేషన్ అవ్వచ్చు. డైరెక్టర్ని కంప్లీట్గా బాగా నమ్ముతారు ఆయన. వీడు ఎంతో హోంవర్క్ చేస్తే తప్ప వీడు డైరెక్టర్ కాడు కదా. ఆయన ఎన్నోసార్లు అంటుంటాడు, మా బ్రదర్తో మంచి సినిమా చేశారు బాబీ. చిరంజీవి గారిని ఎప్పుడు మాట సందర్భం వచ్చినా నా బ్రదర్ నా బ్రదర్ నా బ్రదర్ అంటారు ఆయన. సో సీనియర్ హీరోస్కి ఏంటంటే ఎవ్రీ క్రాఫ్ట్మెన్షిప్కి వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. వాడికి ఏదో తెలియకపోతే ఊరికి డైరెక్టర్ అవ్వడు కదా అనేది వాళ్ళకి ఇంటర్నల్గా ఉంటుంది. సో అది ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఆయన ఇచ్చే రెస్పెక్ట్ డైరెక్టర్కి అసలు మాటలో చెప్పలేం. నో మాటలు నో మాట అంతే. సో
ఇంకొకటి ఈ దబిడి దిబిడి నీ చెయ్యి వెయ్యి బాల ఇది బిఫోర్ రిలీజ్ కి ఫుల్ ట్రోల్స్ చేశారు. అవును 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 బట్ సినిమాలో మ్యాడ్ పిచ్చికి పోయింది. మ్యాడ్ ఈ థాట్ అవుద్దన్న దబిడి దిబిడి దబిడి దిబిడి. అంటే శేఖర్ మాస్టర్ గారు చెప్పినప్పుడు మేము అందరూ ఎంజాయ్ చేసాం. ఓకే. మేము అందరూ విజిల్ వేసాం. శేఖర్ మాస్టర్ గారు టోటల్ కొరియోగ్రఫీ అంతా ఆయనే డిజైన్ చేశారు. బట్ ఇప్పుడు కూడా నాకేం రిగ్రెట్స్ లేవు. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ వంశీ గారు అందరం అక్కడ ఉన్న బాలకృష్ణ గారు యూనిట్ అందరం చప్పట్లు కొట్టాం అని చేస్తున్నప్పుడు. ఓకే. మాకు ఒక హై మూమెంట్ అనిపించింది. తర్వాత లేటర్ ఆన్ మేబీ బికాస్ మా సినిమా ప్రమోషన్లో మేము ఇచ్చిన ప్రతి కంటెంట్ చాలా సెటిల్డ్గా చాలా క్లాసీ టచ్ ఇవ్వటం వల్ల సడన్గా ఆ ఓరమా స్టెప్ వచ్చేసరికి ఇబ్బంది పడ్డారు జనం. బాలయ్య బాబు కూడా. బాలయ్యబాబు గారు అసలు ఏది ఆయన చేసిన పనిని అది ఏమైనా తీసుకోండి జనం. ఆయన సిన్సియర్గా చేస్తారు, చాలా సిన్సియర్గా ఉంటాడు ఆయన. ఓకే. చాలా నమ్మి చేస్తాడు ఆయన ఏ పని చేసినా, రిగ్రెట్స్ ఉండవు ఆయనకి. ఓకే. సో జనాల్లో ఏంటి బాలయ్యబాబు గారు ఇలా కొట్టించారు అని, బికాజ్ ఆయన హిందూపూర్ ఎమ్మెల్యే బ్యాక్ టు బ్యాక్ 3 times అవ్వటం. సో దీనివల్ల లేదు మా సినిమా ప్రమోషన్లో ఇది డిఫరెంట్ సినిమా అనేది మాత్రం డే 1 మేము June 10th మేము వేసిన ఒక టూల్ కిట్ బాక్స్తో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి మా పోస్టర్ కంటెంట్, మా గ్రేడింగ్, మా ఐడియాస్ జనాలందరూ ఇది రెగ్యులర్ బాలకృష్ణ గారి సినిమా కాదు, ఏదో డైరెక్టర్ గారు కొంచెం పెద్దగానే డిక్లేర్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే దాని ప్రీవియస్ ఎగ్జాక్ట్ ఫ్యూ డేస్ ముందు చిన్ని చిన్ని అనే సాంగ్ వదిలాం. సో ఆ సాంగ్ చాలా యునార్మస్ రీచ్ అయిపోయింది పాజిటివ్గా. సో దాని ముందు రేజ్ ఆఫ్ డాకు అని వదిలాం. సడన్ గా దబిడి దిబిడి అరంగానే డే ఏంట్రా రే ఏమైపోయింది మీ అందరికీ ఇబ్బంది పడ్డారు. సో లేటర్ ఆన్ సినిమా వచ్చినప్పుడు నాకు మీరు చూస్తారో లేదా సోషల్ మీడియాలో చిన్నపిల్లలు గొడవ లేసి దబిడి దిబిడి అంటున్నారు. కానీ అది వేరే హీరో ఆ స్టెప్ వేస్తే ఊహించుకోలేదు. ఏ డైలాగ్ చెప్పాలన్నా, ఏ స్టెప్ వేయాలన్నా కానీ, ఏ ఫైట్ చేయాలన్నా కానీ బాలయ్య బాబు మాత్రమే సొంతం. అది వేరే వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. బట్ యాక్సెప్టెన్సీ కూడా చూడండి, బాలయ్య బాబు ఏది చేసినా కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే విధానం ఉంటుంది చూసారా, ఇంత కూడా నెగిటివ్ ఆలోచించారు. అది ఆయన చేయాలి, ఆయనకే ఇది అలా అనిపిస్తుంది. బట్ ఆఫ్ స్క్రీన్ మీరు ఏం నేర్చుకున్నారు? అంత పెద్ద మహానుభావుడు కడుపును పుట్టిన ఒక స్టార్ హీరో, ఇవన్నీ పక్కన పెడితే ఆయన చేసే సోషల్ సర్వీస్, బసవతారకం కావచ్చు, హిందూపూర్ ఎమ్మెల్యేగా 3 times, ఇవన్నీ ఏం నేర్చుకున్నారు మీరు ఆఫ్ స్క్రీన్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు నా పేరెంట్స్కి. అంటే ఎంత మంచి జన్మనిచ్చారంటే నాకు ఎంతో అదృష్టం ఉంటే తప్ప అంత పెద్ద గ్రేట్ లెజెండరీ జీవితాల్లో తెలుగు ప్రేక్షకులు బతికున్నంత కాలం వాళ్ళ మైండ్లో ఉండిపోయే ఒక గొప్ప మహానుభావుడు రామారావు గారి యొక్క కొడుకుతో సినిమా చేశాను. అలానే మనవడితో సినిమా చేశాను, జయలోకూస విత్ తారక్ గారు. అలానే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు. అంటే నాకు సడన్గా అనిపిస్తుంటుంది ఆఫీస్లో కూర్చున్నప్పుడు, ఇదంతా నిజమా? చిరంజీవి గారితో నేను సినిమా చేయటం, అది పెద్ద బ్లాక్ బస్టర్ అవటం, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమా చేయటం జయలోకూస, అది చాలా పెద్ద హిట్ అవటం, ఇప్పుడు బాలకృష్ణ గారితో, ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. నిజంగా జీవితంలో ఎక్కడో తల్లిదండ్రులు ఇచ్చిన బర్త్ నాకు ఇంత బాగా రిఫ్లెక్ట్ అవుతుందా అనిపిస్తుంటుంది. సీట్ ఎడ్జ్ కూర్చొని సినిమా చూసిన వాళ్ళు థియేటర్లో ఒక 80% నేను అబ్జర్వ్ చేశాను. మీరు డైరెక్ట్ చేసేటప్పుడు బాలయ్య బాబు గారిని ఇంకా దగ్గరగా చూశారు కాబట్టి ఎన్ని టైమ్స్ అసలు సీట్ ఎడ్జ్లో కూర్చొని యాక్షన్ చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి? కూర్చోటగా నిలబడి కట్ చెప్పే ముందు అవును నిలబడి చేసింది ఎన్నో చాలాసార్లు కూర్చుండేవాడిని కదా నేను, నిలబడే ఉండేవాడిని. బాలబాబు గారు ముందే ఉండేవాడిని చాలాసార్లు. ఎందుకంటే బాలబాబు గారు ఎలా ఉంటుందంటే షార్ట్ అయిపోయిన వెంటనే ఫస్ట్ డైరెక్టర్ని వెతుకుతారు ఆయన. ఎంతమంది క్లాప్స్ కొట్టినా ఆయన నమ్మడం. డైరెక్టర్ చూసి మన ఐలో చూసి గురుగారు అంటారు, బాబు ఓకే అంటే వెళ్తారు. సో పర్టికులర్గా కొన్ని షార్ట్స్కి ఏంటంటే నేను దగ్గర ఉండేవాడిని. నాకు నచ్చేస్తే వెంటనే బాబు అనేవాడు, లేదంటే ఆయన అక్కడి నుంచి ఇక్కడ రానియకుండా నేను అక్కడే బాబు ఇంకొకటి చేద్దాం బాబు అనేవాడిని. సో అలా కూర్చోవటం కన్నా నిలబడి తీసిన షార్ట్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు డైరెక్టర్ గారిని మెప్పించిన హీరో ఇంకా అంతే. సో హీరోకి మీరు ఫిదా అయిపోయారు బాగా, అంతే బాగా. సో మీరు ఎన్నిసార్లు విజిల్స్ చేశారు సెట్లో? There are so many. There are so many moments like that, brother. చాలా సార్లు అనిపించింది. ఇందాక నేను చెప్పాను కదా, ఆ పర్టికులర్ ఎమోషన్ సీన్ అయితే సింగిల్ టేకే. ఆల్మోస్ట్ 400 మంది యూనిట్ సభ్యులు ఉంటాం మేము జైపూర్లో. మెట్ల మీద కూర్చొని వితౌట్ గ్లేజరిన్ కూర్చొని అలా కత్తి పడేసి బ్లడ్ చేతులతో ఎమోషన్గా ఊరికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతుంటారు ఆయన. అది అప్పటిదాకా యూనిట్కి ఏంటంటే అప్పటిదాకా
ఇలాంటి సీన్ బాలకృష్ణ గారు సినిమాలో ఉంటుందని మా యూనిట్కి కూడా తెలియదు. క్లాప్స్ కొడతానే ఉన్నారు, 5 minutes క్లాప్స్, నా అన్స్టాపబుల్గా క్లాప్స్ కొట్టారు ఆ రోజు. సో నాకన్నా యూనిట్ చాలా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. మీరు తీసింది సింగిల్ డిజిట్ మూవీసే, మీ పెన్నుకి ఎంత పవర్ ఏంటి? మీ దగ్గర పవర్ ఉంది, ఆ పవర్తో చూపించేశారు పవర్ సినిమాలో. అసలు ఏంటి ఈ పెన్నుకి ఇంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? కథగా ఎక్కడ కూర్చుంటారు మీరు? ఇక్కడ కూర్చుంటే వచ్చేస్తే, లేకపోతే మీరు కూడా పూరి గారిలాగా ఎక్కడికో బయటకు వెళ్ళి తక్కువే ఊర్లో వెళ్తాను, అడవుల్లో కూర్చుంటారా? ఊర్లో వెళ్తాను తక్కువే. నాకు గుడ్ టీమ్ ఉన్నారు, రైటింగ్ టీమ్. సో 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 థ్యాంక్ఫుల్ టు దెమ్. నా ఫ్యామిలీ నాకు ఎంత సపోర్టింగ్ ఉంటుందో, నా వైఫ్, మా పాప, వాళ్ళ పేరెంట్స్, మా అక్క బావ, ఇంతమంది సపోర్ట్తో పాటు నాకు ఫ్యామిలీతో కన్నా ఎక్కువ నేను టైం స్పెండ్ చేసేది నా రైటింగ్ టీంతో. చక్రి, మోహన్ కృష్ణ గారు, వినీత్, అలానే కోనా గారు. సో వీళ్ళంతా ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ లాగా అనమాట. ప్రతి చిన్న విషయాన్ని నేను వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటా, ప్రతి బెటర్మెంట్లోనూ వాళ్ళు ఉంటారు. బిఫోర్ సెట్స్కి వెళ్ళే ముందే ఒక సీన్ అన్ని రకాల కోణాల్లో మేము వర్క్ చేస్తాం. సో థ్యాంక్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు కూడా థ్యాంక్స్. సో వితౌట్ సపోర్ట్ ఇండస్ట్రీకి వచ్చారు, ఈ స్థాయికి వస్తారని మీకు కూడా ఊహించుండ్రు, ఇంత అవకాశం వచ్చి ఉంటుందని కూడా మీరు కూడా ఊహించుండ్రు. ఏ సినిమా అప్పుడు రిలీజ్ అయినప్పుడు, లేకపోతే ఏ సినిమా డైరెక్షన్ చేసేటప్పుడు, ఏ హీరోతో ఉన్నప్పుడు, లేకపోతే ఇంటికి వచ్చినప్పుడు మనకు తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి కదా, అలా అంటే ఏ సినిమా చెప్తారు? వాల్తేరు వీరయ్య లేకపోతే డాకు మహారాజ్? వాల్తేరు వీరయ్య ఉంటాయి మేజర్గా. నేను చాలా తక్కువగా బ్రేక్ డౌన్ అవుతాను, తక్కువగా నా ఎమోషన్ బయట జనాలకి చూపిస్తాను. సో నేను బ్రేక్ డౌన్ అయిపోయిన మూమెంట్ అంటే వాల్తేరు వీరయ్య. అంటే సినిమా తీసేశాను, చిరంజీవి గారు 1 week బిఫోర్ సినిమా చూస్తున్నారు. అప్పటిదాకా చూడలేదు, ఆయన డబ్బింగ్ చెప్తున్నారు కానీ ఏ రోజు ఎడిటింగ్ రూమ్కి రావటం కానీ సినిమా బెటర్మెంట్ ప్రాసెస్ కానీ ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. సినిమా రెడీ అయిన తర్వాత. సో 1 week to 5 days బిఫోర్ ఆయన సినిమా చూస్తున్నారు. చిరంజీవి గారిది ఎలా ఉంటుందంటే రిజల్ట్ ఆయనకున్న సీనియారిటీకి, ఆయనకున్న సెన్సిబిలిటీస్కి తెలిసిపోతాయి. మోర్ దాన్ 150 films చేశారు కాబట్టి ఆయన చెప్పేస్తారు, ఇది ఆడియన్స్లో వర్కౌట్ అవుద్దా. సో నేను 2-3 సినిమాలు రిలీజ్ ముందు ఆయన నాకు చెప్పాడు, ఇది ఇలా 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 ఉంటుందని. సో ఇప్పుడు నా సినిమా చూస్తున్నాడు ఆయన. లోపల ఒక హెడ్ మాస్టర్ కనుక స్కూల్ CEO కూర్చొని ఉంటే ఒక స్టూడెంట్కి ఎలా ఉంటుంది, అలా ఆయన ఇంట్లో ఆయన హోమ్ థియేటర్లో సినిమా చూస్తున్నా. ఆయన, వాళ్ళ పాప సుస్మితక్క, జీకే మోహన్ గారు, సత్యానంద్ గారు, నేను కూర్చోన్నా. సినిమా స్టార్ట్ అయింది, ఇంటర్వల్ అయిపోయింది, చాలా బాగుందని వెళ్ళారు. టీ కాఫీ ఏదో వచ్చింది, తాగుతున్నాం. అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూస్తున్నారు, అన్నీ అయిపోయినాయి, లైట్లు ఆన్ చేసి సినిమా అయిపోయింది, లైట్లు ఆన్ చేశారు. నేను బాగానే ఉంది అబ్బాయి అనిపించుకుంటే చాలు, పొరపాటున బ్యాడ్ అన్నారని నాకు ఇక ఆ జడ్జిమెంట్ నేను బాగా నమ్ముతా, నాకు భయం. బాగుంది అంటే చాలు ఆనందపడదాం అనుకుంటా. నాకు లైట్లు ఆన్ చేసిన తర్వాత జీకే మోహన్ గారు ఎక్స్ప్రెస్ చేశారు, సుస్మితకి ఎక్స్ప్రెస్ చేసింది. చాలా అంటే అక్కన్న మాటలు నాకు ఇప్పటికి కూడా, ఫస్ట్ టైం ఆ రోజే నన్ను తమ్ముడు అంది సుస్మితక్క. మా నాన్నకి కనుక ఓ డైరెక్టర్ లాంటి తమ్ముడు ఉంటే నీలాగే ఉంటాడు అనగానే నాకు స్టార్ట్ అయిపోయింది లోపల, బట్ మనసులో కంట్రోల్ చేసుకుంటా. ఇప్పుడు చిరంజీవి గారు నన్ను పిలిచి అందరూ అయిపోయినాయా అన్నారు. ఇప్పుడు నేను భయపడుతున్నా ఏం చెప్తారా అని. పిలిచి ఇలా గట్టిగా పట్టేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకొని, మీ నాన్న బతుకుంటే బాగుండేది, ఈ సినిమా బ్లాక్ బస్టర్ మీ నాన్నగారు చూడలేకపోయారని బాధగా ఉంది అబ్బాయి అని. ఆ రోజు నేను మర్చిపోలేను. ఏడుస్తూనే ఉన్నా, ఒక 10 minutes నాన్ స్టాప్ ఏడుస్తున్నాను. చిరంజీవి గారికి సుస్మిత కనపడకుండా వెళ్ళిపోయేలా వాష్రూమ్లో డోర్ వేసుకున్నాను. సినిమాలో లాగా ఆ ట్యాప్ తిప్పి ఆ వాటర్ ఏదో మేనేజ్ చేస్తున్నాను. బట్ ఫైనల్గా ఆయన వాటేసుకొని చాలాసేపు వెయిట్ చేశాను నేను. అంటే సినిమా బ్లాక్ బస్టర్ ఈ మాట కదా ఆయన అంది, మీ నాన్నగారు బతుకుంటే ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఆయన విట్నెస్ చేసేవాళ్ళు బాబు, నాకు అర్థమైపోయింది అన్నారు. సో నేను డైరెక్టర్ అయిన తర్వాత నేను అంత బ్రేక్ డౌన్ అయ్యి నాకు ఎమోషన్ బర్స్ట్ అయిపోయింది ఆ పర్టికులర్ ఆ రోజు. అలానే నిన్న సినిమా అయిపోయి మార్నింగ్ షోస్ అన్నీ పడిపోయి నైట్ నుంచి ఫారెన్లో US మొత్తం మారు మోగిపోతూ ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఒక సినిమా గురించి అని మీడియా అంతా ప్రమోట్ చేస్తున్నారు, పాజిటివ్గా రాస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నాను. అయిన తర్వాత బాలకృష్ణ గారు కాల్ చేశారు, చేసి ఐ లవ్ యూ బాబీ, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ, వి మేడ్ ఇట్, చాలా బాగా తీసావు నువ్వు సినిమా, మళ్ళీ మనం ఎప్పుడు సినిమా చేస్తాం అన్నప్పుడు నాకు మళ్ళీ కర్ర అంటే
ఇది కదా ఒక అచీవ్మెంట్. ఓ సినిమా రెవెన్యూలు, బ్లాక్ బస్టర్లు, బాక్స్ ఆఫీస్ బొనాన్జాలు ఇవన్నీ టెంపరరీ. బట్ మనం చేసిన, మన చిన్నప్పటి నుంచి చూసిన సూపర్ స్టార్స్ వీళ్ళు. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు. అంటే ఒక సంక్రాంతి పండుగ వస్తున్నా, ఓ దసరా వస్తున్నా, కొత్త బట్టల కన్నా మనకి సినిమా టికెట్లు సంపాదించడంలో వచ్చిన ఆనందం ఇంకేం ఉండదు. అలాంటి ఒక చిరంజీవి గారు నన్ను వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా, నన్ను ఒక తమ్ముళ్ళలాగా యాక్సెప్ట్ చేయటం. ఇప్పుడు బాలకృష్ణ గారు నిన్న నైట్ ఒక పార్టీ జరిగింది. ఆయన అనుకోకుండా అందరిలో నేను వెళ్ళాను, హగ్ చేసాం, బొకే ఇచ్చారు. సడన్గా బాలయ్య బాబు గారు నన్ను లాక్కుని ముద్దు పెడితే, ఒక్క నా ఆఫీస్ ఎక్కుతున్నప్పుడు మెట్లు ఎక్కుతుంటే చిరంజీవి గారు ముద్దు పెట్టిన పెద్ద ఫోటో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారు అంతే ఈక్వల్గా నన్ను ప్రేమిస్తూ ఆప్యాయంగా, మీడియా కోసం ఇంకెవరి కోసమో కాదు, సినిమా ఇంత బాగా తీసావని ఒక, అంటే తండ్రి స్థానంలో ఉంటారు వీళ్ళందరూ. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మా నాన్నగారు ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ బిడ్డలాగా నన్ను వాళ్ళు ప్రేమ చూసినప్పుడు మాత్రం చాలా ఆనందం, అలానే ఎమోషన్ అనిపిస్తుంది. సో అది సెకండ్ ఫ్లోర్ లో పెడతారు ఇప్పుడు. ప్లాన్ చేస్తారు, ఇచ్చేసారు ఆల్రెడీ, చేస్తారు మా వాళ్ళు అదే పనులు. అవునా? ఓ కానీ ఇద్దరు హేమల్ని, ఇద్దరు స్టార్లని హ్యాండిల్ చేసిన యంగ్ డైరెక్టర్. సో చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి మధ్య డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? ఆయన ఒక టైప్, ఈయన ఒక టైప్ కదా. చిరంజీవి గారు ఏంటంటే బాగా ఎక్స్ప్రెసివ్, ఏదనిపించినా ఆయన క్లీన్గా ఎక్స్ప్రెస్ చేసేస్తారు. బాలకృష్ణ గారిది ఏంటంటే చాలా సైలెంట్గా ఉంటారు, చాలా సైలెంట్. మిగతా విషయాలు ఏమీ ఆయన పెద్ద పట్టించుకోరు. బట్ ఆయనకి నచ్చింది నచ్చలేదు తెలుసుకోవటం చాలా టైం పడుతుంది. బాలకృష్ణ గారు, బాబీ డియోల్ ఈ కాంబినేషన్ మటుకు మళ్ళీ మళ్ళీ కావాలంటున్నారు అన్న. సో బాబీ డియోల్ గారు మీ మైండ్లో రన్ అయిపోయారో కథ రాసేటప్పుడే? ఇన్ఫ్యాక్ట్ టు బీ హానెస్ట్, ముందు బాబీ డియోల్ అనుకోలేదు నేను. సంజయ్ దత్ గారు ఇలా కొన్ని పేర్లు అనుకుంటున్న టైంలో బాలకృష్ణ గారే సజెస్ట్ చేశారు, బాబీ డియోల్ అయితే బాగుంటుందేమో అని. వెంటనే నేను, వంశీ గారు ఏం బాగానే ఉంటుంది అని వీళ్ళు అప్రోచ్ ఇచ్చి చెప్పాం. కథ వినంగానే హీ సెట్ ఓకే. సో యానిమల్ బిఫోర్ మేము అప్రోచ్ అవ్వటం, కథ చెప్పటం. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మా కథకి ఆయన అలానే కనెక్ట్ అయ్యి అడిగినప్పుడల్లా ప్రాపర్ డేట్స్ మాకు ఇచ్చిన బాబీ డియోల్ గారు ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యారు. చాలా క్లాసీగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా చూపించారు బాబీ అని చెప్పి అప్రిషియేషన్ వస్తున్నాయి. నేను కూడా ఆయన చేసి ఆల్మోస్ట్ ఒక అరగంట మాట్లాడాడు. యానిమల్ తర్వాత నాకు మళ్ళీ ఇన్ని ఫోన్స్ వస్తున్నాయి, బాబీ థ్యాంక్ యూ మ్యాన్ అని. ఓకే. సో అంటే వాల్తేరు వేరే తర్వాత సెంటిమెంట్గా ఫీల్ అయ్యి దాంట్లో రవితేజ గారు, చిరంజీవి గారు కాంబినేషన్, బాలకృష్ణ గారు, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ ఉండాల్సిన సినిమా. బట్ ఏ టైంలో ఓకే వద్దులే ఎట్లా అంటే ఒక ఫీలింగ్ వస్తుంది? లేదు, ఇప్పుడు ఇనీషియల్ మీరు రాసిన కథ రాసినప్పుడు దుల్కర్ గారు అనుకునే రాసాము, కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాం కూడా. తర్వాత లేటర్ ఆన్ ఎక్కడో ఒక లేడీ ఎమోషన్ అయితే బాగుంటుంది కదా అనిపించింది. మళ్ళీ ఇంకో హీరోని తీసుకొచ్చి సెకండ్ హాఫ్లో సేమ్ మళ్ళీ బాబీ వాల్తేరు వేరే మేటరే రాశాడరా అని వస్తుందని ఎక్కడో ఉంది నాకు, నా టీంకి. ఎప్పుడైతే ఈ శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ వచ్చిందో కంప్లీట్గా ట్రయాంగులర్ బ్యూటిఫుల్ ఎమోషనల్ స్టోరీ అయింది. బాలకృష్ణ గారు, బాబీ డియోల్ గారు అండ్ శ్రద్ధ, వీళ్ళ ముగ్గురు మధ్య కథ బాగా కుదిరింది. ఎమోషన్ స్ట్రైట్గా బుల్స్ అయ్యి అన్నట్టు డైరెక్ట్గా ఆడియన్స్ హార్ట్స్కి రీచ్ అయింది. మీకు నచ్చిన ఒక డైలాగ్ అన్న లాస్ట్లో? వార్నింగ్ చచ్చేవాడు కాదు, చంపేవాడు ఇవ్వడరా అనే డైలాగ్ నాకు ఇష్టమైన డైలాగ్. సూపర్. సో బెస్ట్ కాంప్లిమెంట్ యంగ్ హీరోస్లో మన హీరోస్ అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్. అల్లు అర్జున్ గారు మెసేజ్ చేశారు. అలానే నిన్న నైట్ విశ్వక్ సేన్ అండ్ డీజే తిల్లు వీళ్ళిద్దరూ వచ్చి ఫుల్ డ్యాన్స్లో పార్టీ ఎంజాయ్ చేసాము. అలానే నాకు ఈ డైరెక్టర్ అనే ఒక జన్మనిచ్చిన రవితేజ గారు నిన్న ఫోన్ చేశారు అండ్ చాలా పెద్ద మెసేజ్ పెట్టారు. సో నేను ఎప్పుడు వెయిట్ చేసేది అందరి హీరోలో ఆయన మెసేజ్ వెయిట్ చేస్తుంటా. అలానే చిరంజీవి గారు మెసేజ్ చేశారు, హ్యూజ్ కంగ్రాట్స్ బాబీ అని. సో నెక్స్ట్ అల్లు అర్జున్తో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేమందరం? ప్రస్తుతానికైతే కామ్గా ఫ్యామిలీతో ఒక వెకేషన్కి వెళ్ళాలి. ఆ తర్వాత కథలైతే బేసిక్గా నేను రైటర్ అవటం వల్ల 2-3 కథలు ఉన్నాయి. వచ్చిన తర్వాత మళ్ళీ పొదును బట్టి మళ్ళీ మీద పడతాం. సో ఒక 500 కోట్లు కొల్లగొడుతుంది బయట డాకు మహారాజా. సో ఏమనుకుంటున్నారు మీరు? రెవెన్యూలు, బాక్స్ ఆఫీస్ నేను పెద్ద నిజంగా సీరియస్గా తీసుకోను. రివ్యూస్ నాకు మీరు నమ్మరు రోషన్, నిజంగా నాకు రివ్యూ ఓపెన్ చేయటం రాదు. ఎవరైనా స్క్రీన్ షాట్ పంపిస్తే తప్ప వెళ్ళి లింక్ ఓపెన్ చేసి రివ్యూ నా సినిమాది పక్కన సినిమాకి ఎలా చదవాలో నాకు తెలియదు. నాకు చాలా పెద్ద అడ్వాంటేజ్గా చూస్తుంటా. సో
లెట్స్ సి ఆడియన్స్కి నచ్చింది, జనానికి విపరీతంగా రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు, ఫ్యామిలీ సినిమా అంటున్నారు. ఓకే. మొన్నటిదాకా రిలీజ్ బిఫోర్ మా సినిమా అనుకుంటున్న జనాలకి నిన్నటి నుంచి నాకు వచ్చిన కాల్స్, ఎల్విఆర్ గారు అని ఉంటారు ఏలూరులో, ఆయన ఫోన్ చేసి చాలా గొప్ప సినిమా ఇచ్చారు సార్, ముఖ్యంగా ఫ్యామిలీస్ రిపీట్ టికెట్స్ కట్ అవుతున్నాయి, ఈ సినిమా సంక్రాంతి సినిమా పక్కా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మందే అన్నప్పుడు ఓకే. బుక్ మై షోలో ఫస్ట్ లైన్లో ఉన్నాయి. అవునా, పండక్కి అందరూ ఊరు వెళ్ళిపోతారు కదా, చూద్దాం అనుకుంటున్నారు కానీ అట్లా అయిపోయింది పరిస్థితి. డాకు మహారాజా చూసి ఇంటికి వెళ్దాం అంటున్నారు. సో ఎనీహావ్ సూపర్ డూపర్ హిట్ కొట్టారు, కంగ్రాచులేషన్స్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? బాలయ్య బాబు ఫ్యాన్స్కి ఇప్పుడు బాబీ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. బాబీ కొల్లి గూగుల్లో సెర్చ్ ఎక్కువైపోయింది తెలుసా? అవునంట. సో అందరికీ నమస్కారం అండి. ముందుగా తెలుగు ప్రేక్షకుల్ని దేవుళ్ళలా మీరు ఎంత బంగారాలంటే హానెస్ట్గా మేము పడ్డ కష్టానికి ఫలితంగా సంక్రాంతికి బ్లాక్ బస్టర్గా నిలబడిపోయే సినిమాని రిజల్ట్ మాకు ఇచ్చారు డాకు మహారాజ్. నిన్న Jan 12th రిలీజ్ అయింది. సో నిన్నటి నుంచి మీడియా పరంగా, ప్రేక్షకుల పరంగా, డిస్ట్రిబ్యూటర్ల పరంగా, మా ప్రొడ్యూసర్ నుంచి, మా హీరో నుంచి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ ఉందంటే ఇవన్నిటికీ కారణం మా కష్టాన్ని మీరు గుర్తించడం, పక్కా ఫ్యామిలీ సినిమాగా మీరు దీన్ని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా టీం అందరి తరపు నుంచి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. లవ్ యూ ఆల్. సూపర్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ డాకు మహారాజా.